Good morning viewers, Namaskaramu. Welcome everyone to the Nature's Voice once again. Subhashkar Reddy here. Today, let me share some small information about oxidative stress and its inflammation effects. Oxidative stress అనేది మనకు రెండు మూడు విధాలుగా we get exposed to. ఒకటి మన ఒక లైఫ్ స్టైల్ అంటే మనం తిండే జనరల్లీ మన హ్యాబిట్స్ ఉంటాయి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఇది తాగడం, ఈ డ్రింకింగ్ కానీ, డ్రగ్ అబ్యూసెస్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ డ్రగ్ అబ్యూసెస్ కానీ, అంటే ఏమీ ఉండదు అయితే కూడా నాకేదో వస్తుంది, నాకేదో పోతుందని రోజు మందులు తినడం కానీ, మళ్ళా ఎక్సెసివ్ అబ్యూస్ ఆఫ్ ఈ కాఫీలు ఎక్కువ తాగడము, టీలు ఎక్కువ తాగడము, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్సెస్గా తాగడము, ఓకే, దీంట్లో వల్ల ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఒళ్ళులో బిల్డ్ అవుతుంది. అదే కాకుండా ఎన్విరాన్మెంటల్లో కూడా మనకు అంటే ఎన్విరాన్మెంటల్ అంటే మనము ఎక్స్పోజ్ టు హై పొల్యూషన్స్, మన వర్కింగ్ కండిషన్స్ లోపల ఏవి ఒక సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా మనం పనులు చేయడము. ఓకే, ఇప్పుడు ఏదో ఒక సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక మంచి గార్డెన్లో ఉన్నాను. ఈ పని చేసేటప్పుడు వాళ్ళు ఏదన్నా కానీ స్ప్రే చేయాలా, పెస్ట్ కంట్రోల్ చేయాలా, ఏదైనా చేయాలంటే అట్లే డైరెక్ట్గా చేతులతో వచ్చి వాళ్ళు ఏది మాస్కులు ఏవి ప్రొటెక్షన్ లేకుండా చేస్తారు. లేటర్ ఆన్ దాంట్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఇవి ఎన్విరాన్మెంట్లో ఉండే ఒక ఛాలెంజెస్. అదే కాకుండా మనం ఎక్కడంటే అక్కడ వేస్ట్ పారేయడము, ఎక్కడంటే అక్కడ మనము ఏది ఒక మెథడ్ ఫాలో కాకుండా లిటరింగ్ చేయడము, దాంట్లోని ఒక చోటు చేసి దాంట్లోని రీసైకిల్ చేయాలి ఏవి లేకుండా. ప్లస్ అన్కంట్రోల్డ్ అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఎన్నో చోట్ల చెప్పింటారు వాళ్ళు ఈ వెట్ వేస్ట్ లోపల గ్రీన్ వేస్ట్ ఎట్లా, ఈ డ్రై వేస్ట్ ఎట్లా, ఇవన్నీ చేయడానికి అవి ఏవి చేయకుండా మనం అన్నీ కలగా పుల్లగం మాదిరి వేసినామంటే గిన ఇవన్నీ లీడ్ టు ఇన్ఫ్యాక్ట్ అవి సపరేషన్ చేయలేక అవి అట్లే ఉంటాయి. అది కొన్ని మ్యూటేట్ అవుతాయి, కొన్ని మ్యూటేట్ కావు. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ లోపల చాలా పొల్యూషన్ అవుతుంది. అక్కపక్కన ఉండే వాళ్ళకు జనరలీ వాళ్ళకు దాంట్లో నుంచి కూడా ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఏమవుతుందంటే క్రోనిక్ కండిషన్స్, అది డిఎన్ఏలో మార్పులు తెస్తుంది ఒకటి. రెండోది మన లిపిడ్ ప్రొఫైల్, ఓకే, మన బాడీ లోపల ప్లస్ మన వాస్క్యులర్ సిస్టమ్ పైన, ఈవెన్ మన సైకలాజికల్ దీంట్లో పైన, ఓకే, ప్లస్ ఓవరాల్ మనకు హెల్త్ అనేది ఏముందో బాడీ దాని అన్నిటిపైన కూడా అది చాలా పెద్ద ఇంపాక్ట్ తెస్తుంది. ఈ ఇంపాక్ట్ ఓవర్ ద టైం ఇది ఒక పెద్ద క్రోనిక్ కండిషన్, క్రోనిక్ డిజీజ్ లా క్యాన్సర్స్ కానీ, ఓకే, ఈ ఆల్జమైర్ కానీ, ఈ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓకే, ఇటువంటి చాలా మటుకు క్రోనిక్ కండిషన్స్ ఇంక్లూడింగ్ స్కిన్ డిజీజ్ కానీ, ఓకే, ఇవన్నీ దీనివల్ల డెవలప్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇస్ ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఇన్ఫ్లమేషన్ బాడీలో డెవలప్ కావడానికి. ఓకే, ఈ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే గిన ప్రతి ఒక్కరూ వీఆర్ హ్యావింగ్ ఇప్పుడు జనరలీ ముందు కాలంలో మీరు పల్లెలలో మనుషుల్ని చూడడము, సిటీలలో మనుషుల్ని చూడడము, సిటీలలో అన్నీ ఉంటాయి, అంతా తింటుంటారు, అంతా చేస్తుంటారు. వాళ్ళ ఒక కండిషన్ చూసినామంటే చాలా ఒక ఫ్రెష్నెస్ అనేది కనపరిచేది చాలా తక్కువ. ఓకే, ఎందువల్ల అంటే ఒకటి పొల్యూషను, ఆ తినే ఫుడ్, ఆ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ వాళ్ళకు మంచి ఒక ఆరోగ్యమైన ఒక లైఫ్ను వాళ్ళకు కనపడడం లేదు, మనం చూడడం కూడా లేదు. దీని నుంచి బయటికి రావాలా అంటే ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రోంత. ఓకే, డిసిప్లిన్ ఎవరికి, మనం ఇంకొకరికి కాదు, మనం బాగుండేదానికి చేసుకుంటే అది ఇంకొకరు అందరూ ఆటోమేటిక్గా బాగుంటారు. ఓకే, సో సొసైటీ లోపల దానికి కావాల్సినవి శుభ్రంగా పెట్టుకొని లిటరింగ్ చేసేది ప్రతి ఒక్కటి ఏదైనా కానీ వేస్ట్ మేనేజ్మెంట్ కానించి, ఓకే, మనం ఉండే జాగాలోనే మనం ఉండే పరిస్థితుల్లోనే నీట్గా మేనేజ్ చేసుకొని, ఓకే, ఆ ఫుడ్ కూడా మనం తెచ్చుకుండేది ఏదంటే అది తీసుకొని రాకుండా ఎక్కడంటే పడితే అక్కడ పోయి తినకుండా, ఓకే, ఆ టేస్ట్గా ఉంటుంది, ఈ టేస్ట్గా ఉంటుంది అనకుండా చక్కగా ఒక పద్ధతిగా మీకు ఆరోగ్యంగా ఉండే ఫుడ్స్ తీసుకొని
ప్లస్ ఎక్సర్సైజింగ్ చేసి రోజు చెమటలు పట్టేటట్లు అట్లీస్ట్ వాకింగ్ అన్న ఏదో ఒకటి మీకు అయినంత. రోజు ఎక్సర్సైజ్ అంటే పెద్ద ఎక్సర్సైజులు అవసరం లేదు. అది స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఆక్సిడేటివ్ ఒకటి స్వెట్టింగ్ చాలా ఇంపార్టెంట్, ఒకటి హైడ్రేషన్. ఓకే, చాలా మటుకు మనము నీళ్ళు తాగం సరిగా. ఓకే, ఏదో అంతో ఇంతో అనుకుంటా కొందరు జనరలీ 1/2 లీటర్ 1 లీటర్ అంటుంటారు. మీ అడిక్వేట్గా మీకు ఆ స్ట్రెస్ రిలీవ్ మీ ఫ్రీ ఫ్యాక్టర్ అయ్యేంత వరకు దానికి ఏం కావాలనో అట్లా మీరు అలవాట్లు చేసుకుంటే గిన రోంత ఆ స్ట్రెస్ నుంచి బయటికి వస్తారు. ఇప్పుడు ఆ ఫుడ్లలో నేను ఇంతకుముందు కవర్ చేసిన దాంట్లో ఫుడ్లలో ఆ మినరల్స్ కానీ అవన్నీ ఇప్పుడు లేవు, న్యాచురల్గా చాలా తక్కువ అయిపోయింటాయి. చూడ్డానికి బాగుంటాయి కానీ బట్ దాంట్ లోపల కావాల్సిన న్యూట్రిషన్ ఎంత కావాలో అది లేదు. బాడీ లోపల అబ్జార్ప్షన్ కెపాసిటీస్ కూడా ఈ స్ట్రెస్ వల్ల తగ్గిపోతుంది. తింటే కూడా అది మనకు జీర్ణం కాదు. ఓకే, జీర్ణం అయ్యేది పోర్షను ఇంతకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండే వాళ్ళకు నాన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండే వాళ్ళకు చాలా తేడా ఉంటుంది సేమ్ ఫుడ్ పైన. ఇప్పుడు దాని నుంచి మనము బయటికి రావాలా అంటే కింద ఒకటి మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్ లోపల అంతా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సేమ్ ఎన్విరాన్మెంటల్ని కూడా మనం రెస్పెక్ట్ చేసుకొని దాంట్లోని రొంత చేసుకోవాలి. దీంట్లోకి రొంత కొన్ని ప్రోటోకాల్స్ మన పేషెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే జనరలీ ఇట్లా ఉండే పేషెంట్లు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకు మన బయటికి తీసుకురావడానికి ఒకటి చిన్న డయట్ చేంజెస్ చేస్తాము. ఆ డయట్లో ఏం ఫోకస్ చేస్తామంటే గిన వాళ్ళకు అడాప్ట్ అంటే వాళ్ళకు ఏం అలవాట్లు ఉంటాయి చూడు వాళ్ళ పూర్వీకుల నుంచి జనరల్ వాళ్ళ ఇంట్లో ఏం ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఏముంటాయో ఆ ఫుడ్స్కు ఫోకస్ చేయమంటాము. ఇప్పుడు ఆర్డర్ చేస్తే యాప్ పెట్టి ఏదైనా ఇంటర్నెట్లో ఆర్డర్ కొడితే కింద ఇంటికి వచ్చాయి చూడు ఫుడ్లు, ఆ ఫుడ్లని కొంత కంట్రోల్ చేసుకొని సొంతం చేసుకొని తినేటట్లు అడ్వైస్ చేస్తాము. సింప్లిఫైడ్ ఫుడ్స్ టేస్ట్ రోంత. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ టేస్ట్కి అలవాటు పడి ఈ స్ట్రెస్ ఫుడ్ డెవలప్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకొని అదే కాకుండా కొన్ని ఫుడ్స్ కూడా అవి మనం గైడ్ చేస్తాం వాళ్ళకు. ఇప్పుడు చాలా మటుకు మిల్లెట్ బేస్డ్ ఫుడ్ల పైన చాలా మంది మేధావులు దాంట్లో గురించి చాలా పెద్దగా చెప్పి ఉన్నారు. అవి సజెషన్ తీసుకోవచ్చు. రెండోది ఈ టేస్ట్ పౌడర్లు వేసి చేసిన ఫుడ్లని అవాయిడ్ చేసుకొని జనరల్గా ఉండే సింప్లిఫైడ్ ఫుడ్ తీసుకుంటే ఓకే, ప్లస్ మంచి హైడ్రేషన్ చేసుకుంటా మంచి పండ్లని అవన్నీ తింటా అంటే ఆ స్ట్రెస్ అనేది రొంత తక్కువవుతుంది. దానికి అనుగుణంగా కొన్ని వీళ్ళ ఎఫెక్ట్ అయ్యి ఆక్సిడేటివ్ స్ట్రెస్తో బాధపడే వాళ్ళకు మన దగ్గర మనము కొన్ని సప్లిమెంట్స్ని తయారు చేసి ఉన్నాము. ఆ సప్లిమెంట్స్ని ఆ ఫుడ్ డయట్తో ఇస్తే ఈవెన్ బెడ్ రిడన్లో ఉండే వాళ్ళు కూడా ఆ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ మూమెంట్ లేకుండా ఉండే వాళ్ళు కూడా రోంత వాళ్ళకు ఆ స్ట్రెస్ నుంచి బయటపడినాక ఒక నిజ జీవితానికి వాళ్ళు వచ్చేదానికి చాలా మార్గాలు కనపడుతున్నాయి మేము చేస్తుండేటి. ఓకే, సో లాస్ట్లీ చెప్పడం ఏంటంటే ఓకే, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈ ఎన్విరాన్మెంటల్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల మన ఫుడ్ దీనివల్ల వచ్చేదాన్ని ఇగ్నోర్ చేయకండి. ఓకే, దాన్ని ఈ యొక్క ప్రాక్టీసెస్కు దీనికి అనుగుణంగా మీకు ఏదైనా కానీ ఒక అసిస్టెంట్తో హెల్ప్ కావాలంటే డెఫినెట్గా మీరు మీ క్వశ్చన్స్ని మా ఛానల్ ద్వారా మీరు అడగండి. మేము దాని పూర్తి డీటెయిల్ మీకు షేర్ చేస్తాము. ఓకే, ఈ వన్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది దీనికి కావాల్సిన మొత్తం ఏం కావాలనో దాంట్లో గురించి చాలా మట్టుకు ఒక సైంటిఫిక్గా వర్క్ చేసి ఓకే ఒక ప్రోటోకాల్స్ని డెవలప్ చేసి ఉన్నాము. అవి మీకు షేర్ చేస్తాము. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్ లోపల ఇంకొంత డీటెయిల్గా ఒక డిజీజ్ గురించి ఏం చేయాలా, మేమేం చేయగలుగుతున్నాము, మాతో మీకు ఒక హెల్ప్ ఎట్లా చేయడానికి అవుతుంది మా రీసెర్చ్తో అనేది షేర్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.